తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఎట్టకేలకు ఈరోజు బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీలు మొత్తానికి ఒక పెద్ద కదలిక వారిలో వచ్చింది. ఇది రిటైర్డ్ ఉద్యోగుల ఉద్యమం చేస్తున్నటువంటి దాని ఫలితమే అనుకోవాలి. ఏది ఏమైనప్పటికీ రిజల్ట్ ఉన్నప్పుడే అది సక్సెస్ అయినట్టు. ఈరోజు మొత్తానికైతే ఈరోజు బీఆర్ఎస్ ఆపోజిషన్ పార్టీ ఈరోజు మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. టు సెక్రటరీ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ గారికి ఈరోజు నోటీసులు ఇచ్చిండ్రు. ఎవరెవరు మాట్లాడతారంటే ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మన కుత్బుల్లా ఎమ్మెల్యే గారు, మరియు జగదీష్ రెడ్డి గారు, వేముల ప్రశాంత్ గారు, గంగుల కమలాకర్ గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అనిల్ జాదవ్ గారు, ఎమ్మెల్యే విజయుడు, మరి దాదాపు 1 2 3 4 5 6 7 8 9 మంది, హరీష్ రావు గారితో కలిపి 9 మంది ఈరోజు మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఐ హియర్ బై గివ్ నోటీస్ ఆఫ్ మై ఇంటెన్షన్ టు ఆస్క్ ఫర్ లీవ్ టు మూవ్ ఏ మోషన్ ఫర్ ద అడ్జర్న్మెంట్ ఆఫ్ ది బిజినెస్ ఆఫ్ ది అసెంబ్లీ అండర్ రూల్ 63 ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ది తెలంగాణ అసెంబ్లీ Legislative Assembly for the purpose of discussion on a definite matter of urgent public importance. ఇది చాలా అర్జెంట్ కింద వాళ్ళు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాటిట్యూడ్ మరియు జీపీఎఫ్ వంటి బకాయిలు సకాలంలో రాక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఇందుకోసం కావాల్సిన నిధులను వెంటనే కేటాయించాలని కోరుతూ చర్చకై అని హరీష్ రావు గారు సంతకం పెట్టి ఈరోజు వారికి పంపడం జరిగింది. నిజంగా దీనికన్నా ఒక ఫలవంతమైన చర్చ అసెంబ్లీలో జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదే కాకుండా కౌన్సిల్లో కూడా ఈ చర్చ జరగాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం యొక్క నిద్ర నటిస్తున్న ప్రభుత్వం ఒక నిద్రను మేలుకొల్పేటట్టుగా ఈరోజు చర్చ ఉండాలి. ఈరోజు మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేలాగా ఉండాలి. ఈరోజు అందుకనే ప్రతి ఎమ్మెల్యే కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, అంతేకాకుండా నేను నిన్న ఈరోజు హెచ్ఎం టీవీలో కూడా మన దానిపైన పెద్ద ఆర్టికల్ ఈరోజు రావడం జరిగింది. నేను దాన్ని గ్రూప్లలో పెట్టిన, ఇంట్లో కూడా నేను దాన్ని మన వీడియోలో కూడా కింద లింక్ ప్రొవైడ్ చేస్తా. చాలా పెద్ద స్టోరీ హెచ్ఎం టీవీ వాళ్ళు రాసినారు, వాళ్ళకి కృతజ్ఞతలు. అంతేకాకుండా ఈరోజు అంటే రాసేటోళ్ళు అసలు ఎవరు మెయిన్ మీద ఎవరు ముందుకు వస్తలేరు. అసొంటిది నిన్న దినాలనే వాళ్ళతోని మేనేజ్మెంట్తోని మాట్లాడడం జరిగింది. ఆ మేనేజ్మెంట్ వారు స్పందించి రాయడం, ఇంకా కొన్ని ఎడిటర్స్ కూడా నేను సంప్రదింపులు చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎట్లయినా ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈరోజు ఏవైతే ఆంధ్ర ఎల్లో మీడియా ఉందో ఎల్లో మీడియా కూడా ఎవరు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. కాబట్టి ఉన్న వాళ్ళతోని మనం ఏ విధంగా వాళ్ళ సేవలు మనం ఏ విధంగా వినియోగించుకోవాలనేది వాళ్ళతో చర్చలు జరుపుతున్నాము. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఉంటుంది. లాబింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రపతికి ఇచ్చిన దాని మీద కూడా మూమెంట్ ఉంది. జాతీయ మానవ హక్కుల దానిపైన కూడా మూమెంట్ ఉన్నది. ప్రభుత్వ పెద్దలతోని వాళ్ళు సంప్రదిస్తున్నారు. రేపు 23వ తారీఖు ఏదైతే మరి కోర్టుల కేసు వేసిందో కంటెంప్ట్ దానిపైన వాయిదా ఉన్నది. దాన్ని పోకుండా తప్పించుకునే ప్రయత్నం సందీప్ కుమార్ సుల్తానియా గారు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా పోకుండా తప్పించుకోవాలి, ఎట్లా పట్టుకొట్టాలి, ఎట్లా హ్యాండ్ ఇవ్వాలని ఢిల్లీలో ఒక ముఖ్యమైన సమావేశానికి పోతున్నట్టుగా ఒక దుకాణం తయారు చేసి ఈరోజు పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దొంగలు ఎవరంటే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తుంది. ముఖ్యమంత్రికి కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఏం కాదు మేము చూసుకుంటామని తప్పుడు సలహాలు ఇస్తున్నటువంటి ఇటువంటి ఫైనాన్స్ సెక్రటరీ మరియు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు లాంటి వాళ్ళు ఈరోజు తప్పుడు సమాచారం ఇచ్చి ఈరోజు ప్రభుత్వం తప్పుదోవ పట్టించి ఇది చిలికి గాలి వాన అయ్యేటట్టుగానే ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల ఇది ఉంది. వీళ్ళు ఏమైనా ఉద్యమాన్ని ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, అందులో ఒక 2-3 పట్టుకొని మనం ఏ విధంగా ఈ చర్చకు రాకుండా చేయాలి, ఏ విధంగా జడ్సన్ అనే దానికి వీళ్ళకు సంబంధం లేకుండా చేయాలి అనేది చాలా పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతూ ఉంది. ఇందులో కొంతమంది గ్రూపులలో డిస్కషన్లు పెట్టి కావాలని ఇది చేసే జాకీలు పెట్టి వేరే వాళ్ళని జాకీలు పెట్టి లేపే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఈరోజు దీన్ని జరగడం, అంతేకాకుండా హెచ్ఎంటీ యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. వాళ్ళు ఏదైతే వాళ్ళతోని చేస్తుంటారో వాళ్ళు ఏ విధంగా ఈ సబ్జెక్టు చర్చకు తీసుకురావడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుండ్రో
ఆపోజిషన్స్ మీద ఈరోజు పూర్తి స్థాయి ఒత్తిడి. ఈరోజు రిటైర్మెంట్ ఉద్యోగుల తరపున ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఖచ్చితంగా ఇప్పటి వరకు దాదాపు 82 మంది మరణించిండ్రు. నిన్న సత్యనారాయణ సార్తో కలిపి దాదాపు 82 మంది ఇప్పటికీ మరణించిండ్రు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వాళ్ళ పైసలు ఇస్తే వాళ్ళకు మంచిగుంటుంది, మంచి పేరు వస్తుంది. లేదు ఇంకా సావాలి ఇంకా సావాలని సావుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక ఖచ్చితంగా ప్రజా ఉద్యమం అయితే ఖచ్చితంగా అయితే. అందుకనే ఈసారి అసెంబ్లీ దగ్గర పెద్ద ఉద్యమాలు ఏం తీసుకోలేదు, ఏవి కూడా చెలో అసెంబ్లీ ఏమన్నా జరగలేదు. ఎందుకంటే ఈసారి ఎక్కువ శాతం లాబింగ్ పైనే దృష్టి పెట్టినాము. ఏ విధంగా అయితే చర్చ వస్తుంది, ఏ విధంగానైతే వీళ్ళు మాట్లాడతారు, ఏ విధంగానైతే వీళ్ళను దారికి తీసుకెళ్తామనే దానిపైన జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన పూర్తి స్థాయి చర్చ జరగాలని, ఈరోజు స్పీకర్ కూడా దీనికి సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. లేకుంటే ఈరోజు జరిగే దానిపైన పూర్తి డిబేట్ ఈరోజు నేను రాత్రి ఖచ్చితంగా తీసుకుంటా. ఈరోజు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన ఈరోజు చర్చకు ఒకవేళ ఇంపార్టెన్స్ ఇవ్వకుంటే దాని విషయం కూడా మనం ఆలోచన చేద్దాం ఈరోజు నైట్ లైవ్లో. ఖచ్చితంగా ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి. ఈరోజు పరిపాలితంగా అసెంబ్లీ చర్చ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.